రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఉంటే జలుబులు, దగ్గులు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ రైనీ సీజన్లో పిల్లలకి, పెద్దలకి బెస్ట్ రెసిపీ చికెన్ సూప్. దానికోసం మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, చిల్లీస్ అండ్ ఒక ఆనియన్, అల్లం ముక్క, చిన్ని అల్లం ముక్క వేసి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి పక్క పెట్టుకోండి. ఒక కుక్కర్ తీసుకొని దానిలో నెయ్యి అండ్ అలానే నూనె వేసుకొని దీనిలో బిర్యానీ ఆకు, అలానే మిరియాలు కన్ఫామ్ ఉండాలి. మిగతావి ఏ ఉన్నా లేకపోయినా స్పైసెస్ మిరియాలు ఉండేలాగా చూసుకోండి. అవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత దానిలోనే ఇంకా మిగతా స్పైసెస్ ఏవైనా ఉంటే ఆప్షనల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. దానిలోని మనం ఏమైతే కడిగి పక్కకు పెట్టుకున్నామో చికెన్ పీసెస్ని అవి వేసుకోండి. దీనిలో బోన్లెస్ విత్ బోను అలా ఏం లేదు, మనకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది వేసుకోండి, ఏదున్నా బాగానే ఉంటుంది టేస్ట్. అవి వేసుకొని అవి మంచిగా వైట్ కలర్ అవుతుంది కదా చికెన్, ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అలా అయ్యే వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో పేస్ట్, చిల్లీస్ అవన్నీ వేసింది అది కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసి దానిలో మనకి కావాల్సినంత ఉప్పు వేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్, కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉన్నా నార్మల్ సాల్ట్ వేసుకొని దానికి వాటర్, నేనైతే ఒక 4 గ్లాసెస్ వాటర్ వరకు పోసాను. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే చికెన్ అండ్ ఘాటు, మిరియాల ఘాటు అదంతా వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో వాటర్ ఎక్కువైనా ఏం పర్లేదు, మంచిగా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసి కుక్కర్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. నియర్లీ 8 to 9 విజిల్స్ రావాలి. అప్పుడైతేనే మనకి చికెన్ చాలా బాగా కుక్ అవుతుంది అండ్ మనకి చికెన్ ఫ్లేవర్ కూడా మొత్తం వాటర్ అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. ఓకే, 89 విజిల్స్ పెట్టిన తర్వాత వెంటనే తీసేయకండి, అది అట్లానే పక్కకు పెట్టి మొత్తం కూల్ అవ్వాలి. లోపల చికెన్ అదంతా కూల్ అయిన తర్వాత స్ట్రైనర్ పెట్టి మొత్తం ఆ స్పైసెస్ ఏమీ వెళ్ళకుండా వాటర్ డ్రైన్ చేయండి. ఆ వాటర్ డ్రైన్ చేసిన దానిలో మీకు చికెన్ అలానే పెద్ద పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పెద్ద పీసెస్ వేయండి, లేదా నాలాగా చిన్న చిన్న ముక్కల్లా చేసి కూడా వేయచ్చు, లేదా డైరెక్ట్ పెద్ద పెద్ద పీసెస్ కూడా వేసేయచ్చు. ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసి మీ దగ్గర క్యారెట్, స్వీట్ కార్న్ ఇట్లా ఏదైనా వెజ్జెస్ ఉంటే వేసుకోండి. నా దగ్గర స్వీట్ కార్న్, నేను స్వీట్ కార్న్ వేసుకున్నా. అండ్ అట్లనే కొంచెం కొత్తిమీర వేసి వాటర్ పెట్టి అవి బాగా మరుగుతున్నప్పుడు, ఆ ఎసరంతా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం కార్న్ఫ్లోర్ వాటర్ కలిపిన మిక్చర్ని వేయాలన్నమాట. అప్పుడైతేనే మనకి కరెక్ట్గా ఉంటుంది, కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేయకండి, కొంచెం నేను చేసిన క్వాంటిటీకి నాకు 2 స్పూన్స్ సరిపోయింది. ఎక్కువ వేస్తే చల్లారిన తర్వాత ఓవర్ థిక్ అయిపోతుంది. అంటే దీనిలో ఎగ్ వైట్, ఓన్లీ ఎగ్ వైటే వేయాలి. ఎగ్ వైట్ని బాగా బీట్ చేసి వేసి ఇది కలుపుతూనే ఉండాలి. అప్పుడైతేనే మనకి నూడిల్స్ లాగా సన్నగా వస్తుంది ఎగ్ వైట్. అంతే, వేడి వేడి చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఇది ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.